ఇంద్ర ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. విలేజ్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో మాస్ ఎలివేషన్కి బెంచ్ మార్క్ సెట్ చేసింది. టెగోర్ సోషల్ మెసేజ్ ప్లస్ కమర్షియల్ సక్సెస్. అప్పటికి యూత్ హీరోస్ న్యూ వేవ్ స్టార్ట్ అయింది. బట్ స్టిల్ బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరు అంటే చిరంజీవి. అలా పీక్లో ఉన్న హీరో పాలిటిక్స్కి వెళ్ళడం అది సేఫ్ డిసిజన్ కాదు. 2008లో ప్రజారాజ్యం స్టార్ట్ చేశారు. 1,00,000 మంది ర్యాలీస్కి వచ్చారు. బట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో రావటం లేదు. పాలిటిక్స్లో క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్. సినిమాలో క్లాప్స్ వస్తే సరిపోదు. పార్టీ లేటర్ మర్జ్ అయింది కాంగ్రెస్లో. ఫ్యాన్స్ ఎమోషనల్గా హర్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ డెకేడ్ సినిమా నుండి బ్రేక్. ఇండస్ట్రీ కంప్లీట్గా చేంజ్ అయింది. న్యూ జనరేషన్ హీరోస్ డామినేట్ చేస్తున్నారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. మెనీ థాట్ చిరంజీవి ఎరా కంప్లీట్ అయింది. అది 2015 ఖైదీ నంబర్ 150 ఎంట్రీ సీన్. థియేటర్లో విజిల్స్, ఫ్యాన్స్ కళలో ఆనందం. 9 years గ్యాప్ తర్వాత కూడా ఫస్ట్ 100+ crore మూవీ. అప్పటి యంగ్ హీరోస్కి అది ఒక డ్రీమ్. అది కంబ్యాక్ కాదు, అది స్టేట్మెంట్. సేరా నరసింహారెడ్డి పాన్ ఇండియా హిస్టారికల్ అటెంప్ట్. హ్యూజ్ బడ్జెట్. పర్ఫార్మెన్స్కి రెస్పెక్ట్ వచ్చింది. కమర్షియల్గా మిక్స్డ్ అయిన మెగాస్టార్ బ్రాండ్ వాల్యూ తగ్గలేదు. ఆచార్య హెవీ ఎక్స్పెక్టేషన్స్, డిజాస్టర్ టాక్. ఇండస్ట్రీలో క్రిటిసిజం స్టార్ట్ అయింది. స్క్రిప్ట్ సెలెక్షన్ వీక్ అని కామెంట్స్. బట్ తెలుగు సినిమా హిస్టరీలో చాలా స్టార్స్ వచ్చారు. సూపర్ స్టార్స్ వచ్చారు. పాన్ ఇండియా హీరోస్ వచ్చారు. బట్ ఇండస్ట్రీలో లాస్ట్ అన్డిస్ప్యూటెడ్ నంబర్ 1 హీరో ఎవరంటే ఒక పేరు మాత్రమే వస్తుంది, చిరంజీవి. మాస్లో, డ్యాన్స్లో, మార్కెట్లో, ఫ్యాన్ బేస్లో, సస్టైన్డ్ డామినెన్స్లో ఆయన పీక్ని క్రాస్ చేసిన వారు ఎవరు లేరు అని చాలామంది ఇండస్ట్రీలో ఓపెన్గా చెప్తారు. బికాజ్ నంబర్ 1 అంటే 1 year కలెక్షన్స్ కాదు. నంబర్ 1 అంటే డికేడ్ డామినేషన్, ఆల్ ఏజ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్, మాస్ ప్లస్ క్లాస్ బ్యాలెన్స్, డాన్స్ రెవల్యూషన్. 80s to 2000స్లో అన్మ్యాచ్డ్ బాక్స్ ఆఫీస్ స్ట్రీక్. ఇప్పటికీ ఫంక్షన్స్లో, ఈవెంట్స్లో యంగ్ హీరోస్ కూడా ఓపెన్లీ రెస్పెక్ట్ ఇస్తారు. చిరంజీవి పీక్లో మార్కెట్ డిఫరెన్స్ నెక్స్ట్ హీరోకి హ్యూజ్ గ్యాప్ ఉండేది. అది రియల్ నంబర్ 1 డెఫినేషన్. లెజెండ్స్ గివ్ హిట్స్ బట్ మెగాస్టార్ గివ్ ఎన్ ఎరా. 80s నుంచి ఒక 40 years చిరంజీవి ఎరా. ఇండస్ట్రీలో లాస్ట్ అబ్సల్యూట్ డామినెన్స్ పీరియడ్ ఆయన దగ్గరే ఎండ్ అయింది అని చాలా అనలిస్ట్స్ చెప్తారు. తర్వాత స్టార్స్ వచ్చారు, బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. బట్ మొనోపరీ లెవెల్ డామినేషన్ రేర్. కాదు, ఇంపాసిబుల్. సక్సెస్లో హంబుల్, ఫెయిల్యూర్లో సైలెంట్, కంబ్యాక్లో కాన్ఫిడెంట్. హీ రూల్డ్, హీ రిస్క్డ్, హీ ఫెల్, హీ రిటర్న్డ్. అండ్ ఇప్పటికీ స్టేజ్ మీద నిలబడే మూమెంట్లో ఆడియన్స్ రియాక్షన్ చూడండి. దట్ ఈస్ నాట్ జస్ట్ స్టార్డమ్, దట్ ఈస్ లెగసీ. దట్ ఈస్ వై చిరంజీవి ఈస్ కాల్డ్ ద లాస్ట్ అన్డిస్ప్యూటెడ్ నంబర్ 1 ఆఫ్ తెలుగు సినిమా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.